4 జనవరి గురువారం షర్మిల లాంఛనంగా ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పెద్దల సమక్షంలో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతా ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజ్యసభ 29 వరకు జరిగిన 27 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. అంటే ప్రతి పార్లమెంటులో కూడా 7 అసెంబ్లీలు కాకుండా 9 అసెంబ్లీలు కాబోతున్నాయి. ఆ విధంగా 50 నియోజకవర్గాలు అదనంగా రాబోతున్నాయి. ఇదే కాకుండా మహిళా రిజర్వేషన్ చట్టము 2029లో అమలు కాబోతూ ఉంది. 225లో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. అందువల్ల షర్మిల పార్టీ పరంగా పార్టీని బతికించినందుకు ముఖ్యమంత్రి పదవిని ఆశించడం కాదు, ఎలాగో మహిళా రిజర్వేషన్ ఉంది కనుక మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్ అమలైన తరుణంలో మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. ఈ షరతులన్నీ ఇప్పటికే బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల భర్త, కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించారు. రాష్ట్రంలో అధికారం ఆమె చేతిలో ఉండాలి. నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అంటే నంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్లో షర్మిల, రాజ్యసభ సీటు. తదుపరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా షర్మిలకు ఇచ్చేదట్టు. ఈ మధ్యలో బేరం ఇంకోటి కూడా ఉండొచ్చు. ఎలాగో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ తప్పనిసరిగా ప్రధానమంత్రి గద్దెను అధిష్ఠిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఈ ఇండియా కూటమి కూడా జాతీయ స్థాయిలో గెలిచే అవకాశం లేదు. ఆ విధంగా షరతులు పెట్టి చేరటము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ఇవి కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశాలు. ఒక 40 మంది ఎమ్మెల్యేలను సీటు నిరాకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరొక 20 మంది ముఖ్య నాయకులకు మీకు సీట్ లేదంటున్నాడు. ఈ విధంగా ప్రస్తుతం ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. వీళ్ళందరిలో మొట్టమొదటి వ్యక్తి, నోరిప్పిన గళమిప్పిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే. ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఆయన నేను షర్మిల వెంట అడుగులు వేస్తాను, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతాను. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పారిశ్రామికవేత్త, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సరావుపేట ఎంపీగాను 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వకపోతే రామకృష్ణారెడ్డితో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా అడుగులు వేస్తారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉన్నాడు. ఆయన తప్పించి వేరే వాళ్ళని ఎవరినో పెట్టాలని ఆలోచన చేస్తున్నారంటే ఆయన బహిరంగంగా పత్రికాముఖంగా గళమిప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు, బీసీలు ఉండే స్థానాల్లోనే మార్పులు చేస్తున్నాడు. ఆయన ఎక్కువగా నోరు లేని ఎస్సీలను మారుస్తున్నాడు, ఎస్టీలను మారుస్తున్నాడు.
ఆటలాడుకుంటున్నాడు, మేమంటే లోకుగా చూస్తున్నాడని గళమిప్పాడు. అలాగే ఈ మార్పులు చేర్పులు అధికంగా ఎస్టీ, ఎస్సీ, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వాళ్ళు పడి ఉంటారులే, మార్చినా ఏం చేయర్లే, తిరుగుబాటు చేయలేరని మమ్మల్ని మారుస్తున్నాడు. అదే కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గ వాళ్ళని ఏదో నామమాత్రంగా ఇక్కడ అక్కడ మారుస్తున్నాడు. కానీ వాళ్ళంటే భయం, వాళ్ళు తిరుగుబాటు చేస్తారనే భయంతో వాళ్ళ జోలికి వెళ్ళటం లేదని ఎంఎస్ బాబు ఒక సంచలనాత్మకమైన ప్రకటన. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఒక 5-6 కాపు ఎమ్మెల్యేలకు సీటు లేదంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దాంట్లో చేరితే మన మాతృ సంస్థ కదా అని ఆలోచన చేస్తున్నారు. షర్మిల 4 జనవరి ఇప్పటికే ఒక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసింది. హైదరాబాద్ నగరం నుంచి ఢిల్లీ వెళ్ళి లాంఛనంగా చేరటానికి తనతో పాటు ముఖ్యులు, ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీడి తనతో అడుగులు వేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో కొంతమంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.